11వ ప్రశ్నను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది ఏది అని అడిగారు. కింద 4 ఆప్షన్లిచ్చారు కదా, ఇందులో ఏ పాయింట్ ఒప్పందంలో లేనిదో మనం కనిపెట్టాలి. ఈ ఆప్షన్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. ఒక్కోదాన్ని విశ్లేషిద్దాం. మొదటి ఆప్షన్ చూడండి. విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 3/1 నిష్పత్తిలో స్థానాల కేటాయింపు అని ఉంది. ఒక్క నిమిషం ఆలోచించండి. వాస్తవానికి ఒప్పందం ప్రకారం విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 1/3 అంటే సుమారు 33% సీట్లు కేటాయించాలనేది రూల్. కానీ దాన్నిక్కడ 3/1 నిష్పత్తి అని తప్పుగా ఇచ్చారు. కాబట్టి ఈ మొదటి ఆప్షనే ఒప్పందంలో భాగం కానిది. అంటే ఇదే మన సరైన సమాధానమన్నమాట. ఇక మిగిలిన 3 ఆప్షన్స్ చూద్దామా. తెలంగాణ మిగులు నిధులను తెలంగాణకే వాడటం, ముల్కీ నిబంధనల కొనసాగింపు, వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండలి అధీనంలో ఉండటం, ఇవన్నీ కూడా పెద్ద మనుషుల ఒప్పందంలోని అసలైన నిబంధనలే సుమా. అవి కరెక్ట్ పాయింట్స్ కాబట్టి మన ఆన్సర్స్ కావు. 12వ ప్రశ్న చదువుతున్నాను, వినండి. కింది వాటిలో ఏది పెద్ద మనుషుల ఒప్పందంలో భాగం కానిది అనడుగుతోంది. ఆప్షన్ 1 వివిధ శాఖలకు భవిష్యత్తులో జరగబోయే ఉద్యోగ భర్తీలకు ఆయా ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా ఉంటుంది. ఆప్షన్ 2 తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకంపై తెలంగాణ రీజనల్ కమిటీకి పర్యవేక్షణ అధికారం ఉంటుంది. ఆప్షన్ 3 ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాడు అయ్యుండాలి లేదా రివర్స్లో ఉండాలి. ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో హైదరాబాద్ రాష్ట్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ విలీనమవుతుంది. ఇవి ఆప్షన్స్. సరే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా బేరీజ్ వేద్దాం. మొదటి 3 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాల భర్తీ, వ్యవసాయ భూముల పర్యవేక్షణ, ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పదవుల పంపకం, ఇవి ఖచ్చితంగా పెద్ద మనుషుల ఒప్పందంలోని షరతులే. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ 4వ ఆప్షన్ గమనించారా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన వెంటనే హైదరాబాద్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రా కమిటీలో విలీనం కాలేదు. నిజానికి తెలంగాణ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కనీసం ఒక నిర్దిష్ట కాలంపాటు, అంటే ఒక 6 ఏళ్లపాటు తమ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రత్యేకంగా ఉంచాలని ఒప్పందంలో సాధించుకున్నారు. కాబట్టి వెంటనే విలీనమవుతుంది అని ఇచ్చిన ఈ 4వ స్టేట్మెంట్ చారిత్రకంగా తప్పు. సో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4. ఇక్కడ 13వ ప్రశ్న ఏంటంటే, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఆపరేషన్ పోలోగా పిలువబడ్డ సంఘటన ఏది? దీనికి 4 ఆప్షన్లిచ్చారు. 1 రెసిడెన్సీపై దాడి, 2 పోలీస్ చర్య, 3 గోండుల తిరుగుబాటు, 4 వందేమాతరం ఉద్యమం. ఈ ప్రశ్నకు ఆన్సర్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి మన భారత సాయుధ దళాలు ఒక సైనిక చర్య చేపట్టాయి. దీనే ప్రభుత్వం అధికారికంగా పోలీస్ చర్య అని పిలిచింది. ఈ ఆపరేషన్కు పెట్టిన కోడ్ నేమ్ ఏంటి? అదే ఆపరేషన్ పోలో. కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా ఆప్షన్ 2 సరైన సమాధానం. అయితే మరి ఈ మిగిలిన ఆప్షన్ల కదేంటో కూడా తెలుసుకోవాలి కదా. మనం దేన్ని వదలమని ముందే అనుకున్నాం. ఆప్షన్ 1లో ఉన్న రెసిడెన్సీపై దాడి అనేది 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో తుర్రెబాజ్ ఖాన్ చేసిన చారిత్రక ఘట్టం. ఆప్షన్ 3 గోండుల తిరుగుబాటు, కుమరం భీం నాయకత్వంలో అటవీ హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరాటం. ఇక ఆప్షన్ 4 చూస్తే వందేమాతరం ఉద్యమం. ఇది 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తమ హక్కుల కోసం చేసిన పోరాటం. గమనించారా? ప్రతి ఆప్షన్ వెనుక ఒక అద్భుతమైన వేర్వేరు చారిత్రక నేపథ్యం దాగి ఉంది. ప్రశ్న 14ని చదువుతున్నాను, చూడండి. పెద్ద మనుష్యుల ఒప్పందం చోటు చేసుకోవడానికి కారణం. ఆప్షన్ 1 రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణ కోసం. ఆప్షన్ 2 ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం. ఆప్షన్ 3 హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర రాష్ట్రంలో కలవడానికి ముందస్తు షరతుల కోసం. ఆప్షన్ 4 మద్రాస్ రాష్ట్ర విభజనకు అవసరమైన ముందస్తు నిబంధనల రూపకల్పన కోసం. దీనికి సరైన ఆన్సర్ పట్టుకోవాలంటే మనం ఒక్కసారి చరిత్ర కాలాన్ని వెనక్కి తిప్పుకోవాలి. 1953లో మద్రాస్ నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కదా. ఆ తర్వాత 1956లో ఆ ఆంధ్ర రాష్ట్రంతో అప్పటి మన హైదరాబాద్ స్టేట్లోని తెలంగాణ ప్రాంతం కలవాల్సొచ్చింది. అలా కలిసే ముందు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించడానికి కొన్ని ముందస్తు షరతులు విధించారు. ఆ షరతుల కలయికే ఈ పెద్ద మనుషుల ఒప్పందం. కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం
అని ఈ టైం లైన్ మనకు స్పష్టంగా చెప్తోంది. దీన్ని బట్టి మిగిలినవి ఎందుకు తప్పో సులభంగా చెప్పేయచ్చు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేసుకున్నది శ్రీభాగ్ ఒప్పందం కాబట్టి అది కాదు. అలాగే ఇది మద్రాసు రాష్ట్ర విభజనకు సంబంధించింది కూడా కాదు. ఇది కేవలం ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల విలీనానికి, ఆ విలీనానికి ముందస్తు షరతులకు మాత్రమే సంబంధించింది కాబట్టి ఆప్షన్స్ 1, 2 మరియు 4 ఏమాత్రం సరైనవి కావు అని మనకు అర్థమైపోతోంది. 15వ ప్రశ్న ఇలా ఉంది. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి? కింద 4 ఆప్షన్లు చూస్తే కన్నడం, తెలుగు, మరాఠీ మాట్లాడే జిల్లాల సంఖ్యను కొంచెం అటు ఇటుగా మార్చి ఇచ్చారు. 8, 5, 3 అనే అంకెలు అన్నింట్లో కనిపిస్తున్నాయి. కానీ ఏ భాషకు ఖచ్చితంగా ఎన్ని జిల్లాలు అనేది గుర్తుపట్టడమే ఇక్కడ అసలైన టెస్ట్. ఒక్కసారి ఈ చాట్ గమనించారంటే ఈ విషయం మీకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. 1948 నాటికి హైదరాబాద్ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలుండేవి. అందులో అత్యధికంగా 8 జిల్లాలు తెలుగు మాట్లాడేవి, అంటే మన తెలంగాణ ప్రాంతమన్నమాట. ఇక 5 జిల్లాలు మరాఠీ మాట్లాడేవి, అంటే మరాఠ్వాడా ప్రాంతం. అలాగే 3 జిల్లాలు కన్నడం మాట్లాడేవి, అంటే లెక్క ప్రకారం 8 తెలుగు, 5 మరాఠీ, 3 కన్నడం. ఇదెక్కడుంది? ఎగ్జాక్ట్లీ ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మిగిలిన ఏ కాంబినేషన్ చూసినా అవి మ్యాథమెటికల్గా, హిస్టారికల్గా తప్పు.